ఓం శాంతి. 16/1/79 అవ్యక్త మురళి. తిలకం, కిరీటం మరియు సింహాసనాధికారిగా అయ్యేటువంటి యుక్తులు. దేహానికి అతీతంగా ఆత్మరూపంలో స్థితులయ్యే ప్రియమైన పిల్లలతో బాప్దాదా మాట్లాడుతున్నారు. ఈరోజు బాప్దాదా పిల్లలందరి వర్తమానం మరియు భవిష్యత్తు రెండింటి తేడా చూస్తూ, ఈరోజు బాప్దాదా పిల్లల వర్తమానాన్ని చూస్తూ హర్షిస్తున్నారు కూడా. వెనువెంట కొంతమంది పిల్లల విచిత్ర నడవడికను చూసి దయ కూడా వస్తుంది. ఈరోజు బాబా మన వర్తమాన స్థితి, భవిష్య స్థితి రెండింటి తేడా చూస్తున్నారంట. అయితే వర్తమానాన్ని చూసి బాబా చాలా సంతోషపడుతున్నారు. బాబా పిల్లల్లో కూడా కొంతమంది విచిత్ర నడవడిక, వెరైటీగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా, వారి నడవడిక చూసి బాబాకి దయ కూడా వస్తుంది. బాబా ఎంతో శ్రేష్టంగా తయారు చేస్తున్నారు. కానీ పిల్లలు తమ చిన్న పొరపాటు కారణంగా లేదా సోమరితనం కారణంగా శ్రేష్ఠ స్థితి నుండి క్రిందకు వచ్చేస్తున్నారు. శివబాబా మనల్ని ఎంతో శ్రేష్టంగా తయారు చేస్తున్నారు కనుక మనం చాలా శ్రేష్ఠ స్థితిలో ఉండాలి. కానీ పిల్లలు ఏం చేస్తున్నారంట, ఏదో ఒక పొరపాటు చేస్తున్నారు, లేదా సోమరితనంలోకి వచ్చేసి మన శ్రేష్ఠ స్థితిని మనం మర్చిపోతున్నాం. దాని కారణంగా శ్రేష్ఠ స్థితి నుంచి క్రిందకు వచ్చేస్తున్నారు. బ్రాహ్మణ జన్మ తీసుకోగానే బాప్దాదా సంగంయుగి విశ్వసేవ బాధ్యత కిరీటదారులుగా తయారు చేశారు. కానీ ఈరోజు బాబా రమణీయకమైన ఆటను చూశారు. ఏ రోజైతే మనం బాబాని తెలుసుకున్నామో ఆ రోజే బాబా మనకి విశ్వసేవాధారి అనే బాధ్యత కిరీటం పెట్టారు. బాబా విశ్వసేవ మీ బాధ్యత అనే కిరీటం పెట్టారు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారు, చాలా రమణీయకమైన ఆట ఆడుతున్నారంట. ఆ రమణీయకమైన ఆట ఏంటి అనేది బాబా ఈరోజు చెప్తున్నారు. కొంతమంది కిరీటం మరియు తిలకదారులుగానే ఉన్నారు. కానీ కొంతమంది కిరీటదారులుగా ఉండటానికి బదులు పూర్వజన్మ యొక్క మరియు ఇప్పుడు చేసిన చిన్న పెద్ద పాపాలు లేదా నడుస్తూ నడుస్తూ చేసిన అవాజ్ఞల యొక్క మూట తలపై ఉంది. ఏం చూస్తారు బాబా పిల్లల ఆట? బాబా మనకి సంగమయుగంలో బ్రాహ్మణ జన్మ తీసుకోగానే విశ్వసేవాదారి అనే కిరీటాన్ని ఇచ్చారు. అలాగే బాబా స్మృతి అనే తిలకం పెట్టారు. అయితే ఈ తిలకం పెట్టుకుంటున్నారు, సేవా బాధ్యత అనే కిరీటం పెట్టుకుంటున్నారు. కానీ ఇలా కిరీటదారిగా ఉండటానికి బదులు ఒక్కొక్కసారి మనం పూర్వజన్మలో చేసిన పాపభారం, ఈ జన్మలో ఇప్పుడు చేసినటువంటి చిన్న పెద్ద పాపాల యొక్క మూటలు లేదా అవాజ్ఞ, బాబా ఆజ్ఞను ఉల్లంఘించి బాబా శ్రీమతానికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నాం. అలాంటి అవాజ్ఞల మూట తలపై పెట్టుకుంటున్నారంట. బాబా ఏమో విశ్వసేవ బాధ్యత అనే కిరీటం పెట్టుకోమంటుంటే మనమేం చేస్తున్నాం,
ఆ కిరీటానికి బదులు పాపాలు, అవాజ్ఞలు అనేటువంటి మూటని తలపై పెట్టుకుంటున్నాం. కొంతమంది కిరీటదారులుగా ఉన్నారు, కొంతమంది మూటను పెట్టుకుని ఉన్నారు. ఈ ఆట బాబా చూస్తూ ఉన్నారంట. అయితే ఈ మూటల్లో కూడా నెంబర్ వారీగా చిన్న పెద్ద మూటలు ఉన్నాయి. మూటల్లో కూడా రకాలు ఉన్నాయంటున్నారు బాబా. కొంతమంది కొన్ని పాపాలే చేసి చిన్న మూటను పెట్టుకుంటున్నారు. కొన్ని బాబా ఆజ్ఞల్ని ఉల్లంఘించి చిన్న మూటను తలపై పెట్టుకుంటున్నారు. కొంతమంది పెద్ద పెద్ద పాపాలు చేసి ఎక్కువగా బాబా ఆజ్ఞను ఉల్లంఘించి ఆ ఆజ్ఞల యొక్క మూటలు ఎక్కువ పెద్ద పెద్ద మూటలు పెట్టుకుంటున్నారంట. వాటిలో కూడా నెంబర్ వారీగా చిన్న పెద్ద మూటలున్నాయి. కొంతమంది తలపై డబల్ లైట్కి బదులు బ్రాహ్మణ జీవితం యొక్క సదా నిమిత్త స్వరూపానికి బదులు గృహస్థం యొక్క రకరకాల భారం అనే గంపను తలపై పెట్టుకుంటున్నారు. కొంతమంది తలపై ఈ గృహస్థ జీవితం యొక్క భారం. బాబా ఏం చెప్తారు? మీరు గృహస్థీలు కాదు, ట్రస్టీ అంటే నిమిత్తులు. మీరు కుటుంబంలో ఉంటున్నా మీ ఇంటికి యజమాని శివబాబా. భారమంతా బాబాదే. చేసి చేయించేవారు, మిమ్మల్ని నడిపించేవారు బాబా. అలా బాబాపై బాధ్యత పెట్టి నిమిత్తంగా ఉండమని చెప్తుంటే పిల్లలు ఏం చేస్తున్నారంట? గృహస్థం యొక్క రకరకాల భారం అనే గంపను కూడా నెత్తి మీద పెట్టుకుంటున్నారంట. బాబా ఏమో డబల్ లైట్ కిరీటం పెట్టుకోండి అని చెప్తుంటే డబల్ లైట్గా ఉండండి, ప్రకాశ స్వరూపంతో ఉండండి, ఆ భారాలన్నింటికి కూడా తేలిగ్గా ఉండండి అని చెప్తుంటే పిల్లలు ఏం చేస్తున్నారంట? ఈ గంపని నెత్తిపై పెట్టుకుంటున్నారు. ఇది చూసి బాబాకి దయ వస్తుంది. మొదటే చెప్పారు కదా బాబా, పిల్లలు చాలా శ్రేష్ఠ స్థితిలో ఉండాల్సింది బదులు రకరకాల ఆటలు ఆడుతున్నారు, అవి చూసి నాకు దయ వస్తుంది అని. కనుక ఈ ఆటలన్నీ బాబా చూస్తూ ఉన్నారంట. బాబాకి పిల్లలపై దయ కూడా వస్తుంది. ఇంకేం చూస్తారు బాబా? కొంతమంది పిల్లలు బాబా ద్వారా అనేక సహజ సాధనాలు లభిస్తున్నా కానీ నిరంతరం బుద్ధి యొక్క సంబంధం బాబాతో జోడించని కారణంగా, సహజాన్ని కష్టంగా చేసుకుంటున్న కారణంగా అనేక రకాల కష్ట సాధనాలు సొంతం చేసుకోవటంలో అలసిపోయిన రూపంలో కనిపిస్తున్నారు. శివబాబా మనకి అన్ని సహజ సాధనాలు ఇస్తున్నారు, ఎందులోని కష్టపడక్కర్లేదు. బాబాతో సంబంధం జోడిస్తే చాలు, మనకి స్థూలంగా సూక్ష్మంగా కూడా ఏది కావాలన్నా బాబా మనకి బహుమతి రూపంలో ఇస్తున్నారు. అయినా కానీ నిరంతరం బాబాతో బుద్ధిని జోడించకుండా సహజాన్ని కష్టంగా చేసుకుని ఆ సాధనాల్ని సొంతం చేసుకోవటంలో అలసిపోతున్నారు. సహజ మార్గానికి బదులు పురుషార్థం యొక్క సాధనాలను హఠంగా ఉపయోగించుకుంటున్నారు. ఒకటేం చూశారు బాబా? కిరీటానికి బదులు మూటని తలపై పెట్టుకుంటున్నారు, గంపని తలపై పెట్టుకుంటున్నారు. రెండవది ఏం చేశారు బాబా? పురుషార్థంలో చాలా సహజంగా నడవచ్చు. పురుషార్థం చేసుకోవడానికి అన్ని సాధనాలు బాబా మనకి ఈజీగా ఇస్తున్నారు. అయినా కానీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఆ సాధనాలని ఈజీగా ఉపయోగించుకోవడానికి బదులు
ఎప్పుడు ఈజీగా ఉపయోగించుకోగలుగుతాం మనం? బాబాతో బుద్ధి యోగం జోడించినప్పుడు అన్నీ ఈజీ అయిపోతాయి మనకి. కానీ పిల్లలు బాబాతో బుద్ధి యోగాన్ని తెంచేసుకుని పురుషార్థంలో చాలా కష్టపడిపోతున్నారు, అలసిపోతున్నారు. ఇంకేం చూశారు బాబా? ఎలాగైతే సూర్యుడి ముందుకి మేఘాలు రావటం ద్వారా సూర్యుడు కనిపించడు, అలాగే మాటి మాటికి మాయ అనే మేఘాల కారణంగా కొంతమంది పిల్లలు జ్ఞాన సూర్యుడి నుండి వేరైపోయి మరలా సూర్యుడిని పొందటానికి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, మేఘాలు కమ్మేస్తున్నప్పుడు సూర్యుడు కనిపించరు. అలాగే ఎప్పుడూ మనం జ్ఞానసూర్యుడు ఎదురుగా ఉంటే ఏ మాయా మేఘాలు కమ్మవు. కానీ ఒక్కొక్కసారి మనం జ్ఞానసూర్యుడి నుంచి వేరైపోతున్నాం. వేరైపోయినప్పుడు సూర్యుడైన బాబాకి మనకి మధ్యలో మాయ అనేటువంటి మేఘాలు వచ్చేస్తున్నాయి. ఆ మేఘాలు వచ్చేసరికి మరలా బాబా ఎక్కడున్నారు అని వెతుక్కుంటూ మనం బాబాని చూడటానికి ప్రయత్నిస్తున్నాం. కానీ బాబా కనిపించట్లేదు. అంటే ఒక్కొక్కసారి బాబాకి సన్ముఖంగా ఉంటున్నారు, ఒక్కొక్కసారి బాబాకి విముఖమైపోతున్నారు. ఒక్కోసారి నిరంతరం జ్ఞానసూర్యుడైన బాబా సన్ముఖంలోనే ఉంటున్నారు, ఒక్కొక్కసారి మాయ అనేటువంటి మేఘాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ ఆటలో నిమగ్నమైపోతున్నారు. ఇదొక ఆట. రోజంతట్లో మనం ఆడే ఆటల గురించి చెప్తున్నారు బాబా. కొంతమంది పిల్లలు తుంటరిగా అయిపోతున్నారంట. తుంటరిగా అయిపోయి బాబా స్మృతి అనే ఒడి నుండి తొలగిపోయి మాయా మట్టిలో, అంటే దేహాభిమానం అనే స్మృతి రూపీ మట్టితో ఆడుకుంటున్నారు. మరికొంతమంది పిల్లలు ఎలా ఉన్నారు? తుంటరి పిల్లలు. చుండి పిల్లలు కూడా అల్లరి చేస్తూ ఉంటారు. బాగా ఎక్కువగా అల్లరి చేసే పిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రులు ఎంత చెప్పినా కానీ మంచిగా తయారు చేసి పంపించిన మట్టిలోకి వెళ్ళి ఆడుకుని వచ్చేస్తూ ఉంటారు. అలాగే పిల్లలు కూడా బాబా తన ఒడిలో కూర్చోపెట్టుకుని దివ్య గుణాలతో శృంగారించి ఆత్మిక స్థితిలో ఉన్నతంగా తయారు చేస్తుంటే పిల్లలు ఏం చేస్తున్నారు? దేహాభిమానం అనే స్మృతిలోకి వెళ్ళిపోయి మట్టితో ఆడుకుని వస్తున్నారు. బాబా మాటి మాటికి ఆ మట్టి నుండి దూరం చేస్తున్నారు. కానీ తుంటరితనం యొక్క సంస్కారం కారణంగా మరలా మురిగ్గా అయిపోతున్నారు. చూడండి, పిల్లలు మట్టితో ఆడుకుని వస్తే తల్లి శుభ్రం చేస్తుంది. తుంటరి పిల్లలు ఏం చేస్తారు? అయినా సరే మరలా వెళ్ళిపోయి మట్టిలో ఆడుకుని వస్తూ ఉంటారు. అలాగే పిల్లలు కూడా దేహాభిమానం అనేటువంటి మట్టితో ఆడుకుని మరలా బాబా దగ్గరికి వచ్చి ఆ మట్టితో మరలా బాబాని శుభ్రం చేయమని అడుగుతున్నారంట. బాబా ఏమో మట్టితో దూరం చేస్తున్నారు, మరలానేమో పిల్లలు మురికిగా అయిపోతున్నారు. అంటే సంస్కారం అయిపోయింది అంటున్నారు బాబాది. మరికొంతమంది పిల్లలు ఎలా ఉన్నారు? అల్పకాలిక సుఖాల యొక్క ఆకర్షణ, వస్తువు యొక్క ఆకర్షణలోకి వచ్చి ఆ వస్తువుల్లో ఎంతగా బిజీ అయిపోతున్నారంటే అంత సమయం అవినాశీ ప్రాప్తిని మర్చిపోతున్నారు. మరికొంతమంది పిల్లలు ఎలా ఉన్నారు? అల్పకాలిక ఆకర్షణలు, ఈ వస్తువులు, వైభవాలు ఇవన్నీ ఏం చెప్తారు బాబా? అల్పకాలిక సుఖాన్ని ఇస్తాయి మనకి. బాబా స్మృతి ఒక్కటే సదాకాలిక సుఖాన్ని ఇస్తుంది. అయితే కొంతమంది పిల్లల స్థితి ఎలా ఉందంటే అల్పకాలికంగా సుఖాన్ని ఇచ్చేటువంటి వస్తువుల ఆకర్షణలోకి వెళ్ళిపోయి ఆ వస్తువుల్లో బిజీ అయిపోయి బాబా ఇచ్చేటువంటి అవినాశీ ప్రాప్తిని మర్చిపోతున్నారు, మరలా తెలివిలోకి వస్తున్నారు. ఇలా బాబా ఈరోజు పిల్లల యొక్క రకరకాలైన విచిత్ర రూపాలు, శ్రేష్ఠ స్థితిలో ఉండాల్సిన పిల్లలు ఎలాంటి ఆటలు ఆడుతున్నారు, ఎలాంటి రూపాల్లో ఉన్నారు అనేది బాబా ఈరోజు చూస్తున్నారు.
మరి ఇప్పుడు స్వయాన్ని చూసుకోండి. నా రూపం ఏంటి? నేను ఎలా ఉన్నాను? కిరీటాన్ని వదిలేసి గంపను, తట్టను తలపై పెట్టుకుంటున్నానా? ఏదైనా మూటను పెట్టుకుంటున్నానా? లేదా గృహస్థం అనేటువంటి భారంలోకి వెళ్ళిపోయి పురుషార్థాన్ని కష్టంగా చేసుకుంటున్నానా? మాయా మేఘాల్లోకి వెళ్ళిపోతున్నానా? బాబా వడి నుండి క్రిందికి వచ్చేస్తున్నానా? తుంటరిగా అయిపోయి దేహాభిమానం అనే మట్టితో ఆడుకుంటున్నానా? లేదా అల్పకాలిక వస్తువుల ఆకర్షణలోకి వెళ్ళిపోయి అవినాశి ప్రాప్తినిచ్చేటువంటి బాబాని మర్చిపోతున్నానా? ఇలా మీరు ఏ రూపంలో ఉన్నారు ఇది పరిశీలించుకోండి అని చెప్తున్నారు బాబా. బాప్దాదా అయితే ప్రతి బిడ్డను శ్రేష్ఠ స్వరూపంతో చూడాలనుకుంటున్నారు. బాబా అయితే మనకి ఈ రూపాల్లో చూడాలనుకోవటం లేదు. ప్రతి బిడ్డను కూడా శ్రేష్ఠ స్వరూపంతో చూడాలనుకుంటున్నారు. కిరీటాన్ని, హృదయ సింహాసనాన్ని వదిలేసి మూటను ఎందుకు పెట్టుకుంటున్నారు? బాబా ఏమో మనకి విశ్వసేవా బాధ్యత అనే కిరీటం ఇచ్చారు, బాబా హృదయం అనే సింహాసనం ఇచ్చారు. ఈ రెండింటిని వదిలేసి మీరు మూటను ఎందుకు పెట్టుకుంటున్నారు? కిరీటం బాగుందా, గంప బాగుందా, మూట బాగుందా అడుగుతున్నారు బాబా. మూడింటి ఫోటోల్ని ఎదురుగా ఉంచుకుంటే ఏది ఇష్టం అనిపిస్తుంది? బాబా చెప్తున్నారు, కిరీటం పెట్టుకుని ఒక ఫోటో తీసుకోండి, గంప పెట్టుకుని ఒక ఫోటో తీసుకోండి, మూట పెట్టుకుని ఒక ఫోటో తీసుకోండి. ఏది బాగుంటుంది? ఏది ఇష్టం అనిపిస్తుంది మీకు అని అడుగుతున్నారు బాబా. 63 జన్మలు అందరూ ఈ అద్భుతమైన ఆటనాడారు. మరి ఈ సంగమయుగంలో ఏం ఆట ఆడాలి? 63 జన్మల నుండి ఈ భారాలనేటువంటి గంపని, పాపాలనేటువంటి మూటని మీ తలపై పెట్టుకుని ఆటలాడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు సంగమయుగంలో మీరు ఏ విధమైన స్థితిని తయారు చేసుకోవాలి, ఏం ఆట ఆడాలి అని అడుగుతున్నారు బాబా. అన్నింటికంటే మంచి ఆట బాబా మరియు పిల్లల కలయిక యొక్క ఆట. సంగమయుగంలో ఏ ఆట ఆడుకోవాలి మనం? బాబా మనం ఇద్దరి కలయిక యొక్క ఆట ఆడుకోవాలి. ఎప్పుడు బాబాను కలుసుకుంటూ ఉండాలి నిరంతరం. బాబా ద్వారా లభించిన జ్ఞానరత్నాలతో ఆడుకోండి. బాబా యొక్క మహావాక్యాలు ఎన్నో ఉన్నాయి. ఆ మహావాక్యాలతో ఆడుకోండి. అవి చదువుకుంటూ ఉండండి, మననం చేసుకుంటూ ఉండండి, రాసుకుంటూ ఉండండి, వాటి స్వరూపంగా అవుతూ ఉండండి. ఇలా జ్ఞానం అనేటువంటి రత్నాలతో ఆడుకోండి. బాబాని కలుసుకునేటువంటి ఆట ఆడుకోండి. ఇంకా మీరు పాత ఆటలు ఆడద్దు అని చెప్తున్నారు బాబా. ఎక్కడ జ్ఞానరత్నాలు, ఎక్కడ మట్టి. ఇప్పుడేం చెయ్యాలి? చిన్ననాటి సోమరితనం లేదా తుంటరితనం యొక్క ఆట చాలా సమయం ఆడారు. కానీ ఇప్పుడు అందరూ వానప్రస్థంలోకి వెళ్ళిపోయే సమయం సమీపంగా వస్తుంది. చిన్నపిల్లలప్పుడు సోమరితనంతో, తుంటరితనంతో ఈ గంపని, మూటని నెత్తి మీద పెట్టుకుని చాలా ఆటలాడారు. కానీ ఇప్పుడు సంగమయుగంలో ఈ సమయం ఏంటంటే వానప్రస్థ స్థితి. మీరు ఇంక పెద్దవాళ్ళు అయిపోయారు. కనుక ఇంక ఈ చిన్నతనం యొక్క ఆటలు, తుంటరితనం యొక్క ఆటలు మీరు ఆడకూడదు. నిరంతరం బాబాని కలుసుకోవటం, జ్ఞానరత్నాలతో ఆడుకోవటం, ఇదే మీ పని. ఇప్పుడు ఈ విషయాలన్నీ సమాప్తి చేసుకోవాలి అనే దృఢ సంకల్పం చేయండి. కనుక ఇలాంటి విషయాలన్నీ సమాప్తి చేసుకోవాలి అనే దృఢ సంకల్పం చేసుకోండి. సదా తిలకం, సింహాసనం, కిరీటధారిగా అవ్వండి. ఈ మూడింటికి పరస్పర సంబంధం ఉంది. కిరీటం, సింహాసనం, తిలకం 3 పెట్టుకోవాలంటున్నారు బాబా. ఎందుకంటే ఈ మూడింటికి ఒకదానికొకటి సంబంధం ఉంది. అదేంటో చెప్తున్నారు బాబా. తిలకం ఉంటే కిరీటం, సింహాసనం తప్పకుండా ఉంటాయి. తిలకం అంటే బాబా స్మృతి అనేటువంటి తిలకం.
ఈ తిలకం పెట్టుకుంటే బాబా విశ్వసేవ బాధ్యత అనే కిరీటాన్ని కూడా పెట్టుకోగలుగుతారు. బాబా హృదయం అనే సింహాసనంలో కూడా కూర్చోగలుగుతారు. మీ యొక్క శ్రేష్ఠ భాగ్యం మరియు శ్రేష్ఠ ప్రాప్తులను మాటిమాటికి ఎదురుగా తెచ్చుకోండి. సదా సర్వప్రాప్తులను ఇచ్చే బాబాను ఎదురుగా ఉంచుకుంటే ఎప్పుడు కూడా మాయను ఎదుర్కోవటంలో బలహీనం అవ్వరు. బాబా చెప్తున్నారు, బాబా ఇచ్చేటువంటి శ్రేష్ఠ భాగ్యం, శ్రేష్ఠ ప్రాప్తులు ఇవి ఎదురుగా ఉంచుకోండి. ఎందుకంటే బాబా ఇచ్చే ప్రాప్తుల్ని, ఆ ప్రాప్తులు ఇచ్చేటువంటి బాబాని రెండింటిని ఎదురుగా పెట్టుకుంటే మాయ ఒకవేళ మీ దగ్గరికి వచ్చినా కానీ బాబా తోడు ఉండటం వలన ఆ ఎదుర్కోవటంలో మీకు బలహీనత రాదు. కేవలం ఒక్క విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి, సర్వ సంబంధాలతో ప్రతి కార్యంలో బాప్దాదా సదా తోడుగా ఉన్నారు అని బాబా చెప్తున్నారు. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, మీరు సర్వ సంబంధాలతో ప్రతి కార్యంలో బాప్దాదా నాకు తోడుగా ఉన్నారు. ఇంక ఏ మాయ మిమ్మల్ని ఏం చేయలేదు. తోడును వదిలేస్తున్న కారణంగా ఈ విచిత్రమైన ఆటలు ఆడవలసి వస్తుంది. ఈ విచిత్ర ఆటలు ఎందుకు ఆడుతున్నారు మీరు? సర్వ సంబంధాలతో ప్రతి కార్యంలో తోడొచ్చేటువంటి బాబాని మర్చిపోతున్నారు మీరు. అప్పుడు మాయ మీ దగ్గరకు వస్తుంది. ఆ మాయ యొక్క విచిత్రమైన ఆటలు ఆడవలసి వస్తుంది అని చెప్తున్నారు బాబా. విశ్వసేవ బాధ్యత తీసుకునే బాబా తోడుగా ఉన్నప్పటికీ కూడా హద్దు యొక్క బాధ్యతలు అనే బరువుల గంపను ఎందుకు పెట్టుకుంటున్నారు? బాబా ఇచ్చిన బాధ్యత ఏంటి మనకి? విశ్వసేవ. ఈ బాధ్యత ఉన్నప్పటికీ కూడా పిల్లలు ఏం చేస్తున్నారంట? ఒక్కొక్కసారి ఈ బాధ్యత అనేటువంటి కిరీటాన్ని మర్చిపోయి గృహస్థంలో హద్దు బాధ్యతలు అనేటువంటి గంపని నెత్తి మీద పెట్టుకుంటున్నారు. విశ్వసేవ బాధ్యత తీసుకునేవారు ఈ చిన్న బరువును మోయలేరా? అయినప్పటికీ పాత సంస్కారాలకి వశమై మాటిమాటికి భారాన్ని కూడా తలపై పెట్టుకుంటున్నారు. విశ్వసేవ చేసేటువంటి మీకు లౌకికంలో ఈ చిన్న చిన్న బాధ్యతలు కూడా పెద్ద కష్టమేం కాదు. ఆ బాధ్యతలను కూడా బాబాకి అప్పగించి చాలా తేలికగా ఆ బాధ్యతలను మీరు నెరవేర్చుకోవచ్చు. కానీ మీకు అది రావట్లేదు అంటున్నారు బాబా. పాత సంస్కారాలకు వశమైపోతున్నారు. వశమైపోయి నాది అనుకుంటున్నారు మీరు. బాధ్యత బాబాది అనుకుంటే డబల్ లైట్గా తేలిగ్గా ఉండగలుగుతారు. నాది అనుకుంటున్న కారణంగా పాత సంస్కారంతో ఆ భారాన్ని నెత్తి మీద పెట్టుకుంటున్నారు. మరలా అలసిపోయి ఇప్పుడు మమ్మల్ని విడిపించు అని అరుస్తున్నారు. చివరికి అలసిపోతున్నారు. అలసిపోయి బాబా మమ్మల్ని ఈ బాధ్యత నుంచి విడిపించు అని పిలుస్తున్నారు. ఒకవైపు దాన్ని పట్టుకుంటున్నారు, రెండో వైపు అరుస్తున్నారు. ఆ బాధ్యతలు బరువులు అన్నీ బాబా నాకు ఇచ్చేయండి, మీరు తేలికైపోండి, ఎగిరిపోండి అని చెప్తుంటే పిల్లలు ఏం చేస్తున్నారంట? ఒకవైపు నాది అనేటువంటి పాత స్వభావ సంస్కారానికి వశమై ఆ బాధ్యతలు అనే వాటిని పట్టుకుంటున్నారు. మరలా వాటిని మొయ్యలేక, వాటి నుంచి విడిపించుకోలేక మరలా అరుస్తున్నారు. కానీ బాబా ఏం చెప్తున్నారు? వదిలేస్తే వదిలిపోతాయి. మీరు వదిలేయండి, వదిలిపోతాయి. బాబాకి ఇచ్చేయండి, మీరు తేలికైపోండి. మీకు వాటితో సంబంధం లేదు అనుకోండి, వదిలిపోతాయి. ఒక్క సెకండ్ యొక్క ధైర్యం అనేటువంటి శక్తి అనేక జన్మల అనేక రకాల బరువు నుంచి విడిపిస్తుంది. ఒక్క సెకండ్ ధైర్యం పెట్టుకోండి చాలు. బాధ్యత అంతా బాబాదే. బాబాది అనుకుంటే నిశ్చింత, నాది అనుకుంటే చింత బరువు. ఒక్క సెకండ్ మీరు ధైర్యంతో మీ బాధ్యత అంతా బాబాకి ఇచ్చేస్తే అనేక జన్మల నుండి రకరకాల బరువుల నుంచి మీరు విడిపించబడతారు. మొట్టమొదట బాబాతో ఏం ప్రతిజ్ఞ చేశారు? మీ జ్ఞాపకం ఉందా? అడుగుతున్నారు బాబా. నాకొక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరు అని.
నాది అనేది సమాప్తి అయిపోయి ఒకే నాది అనేది మిగిలినప్పుడు మరలా హద్దులోని బాధ్యతల యొక్క నాది అనేది మీకు ఎక్కడి నుంచి వచ్చింది? నాకు ఒక్క శివబాబా తప్ప మరెవ్వరు లేరు అని ప్రతిజ్ఞ చేశారు. మరి నాది అనేది బాబాను ఒక్కరినే అనుకుంటున్నప్పుడు ఇంకా హద్దులో బాధ్యతలు నాది అని ఎందుకు అనుకుంటున్నారు? దేహం యొక్క నాది అనే భావం ఎక్కడి నుంచి వచ్చింది? బలహీన సంస్కారాల యొక్క నాది అనే భావం ఎక్కడి నుంచి వచ్చింది? బాబా తప్ప ఎవ్వరు లేరు అనుకున్నప్పుడు ఈ శరీరం నాది అని ఎందుకు అనుకుంటున్నారు? ఈ స్వభావం నాది, ఈ సంస్కారం నాది అని ఎందుకు అనుకుంటున్నారు అని అడుగుతున్నారు బాబా. స్వయాన్ని జ్ఞాని ఆత్మలుగా పిలిపించుకుంటున్నారు. జ్ఞానస్వరూపం అంటే చెప్పటం, ఆలోచించటం మరియు చేయటం 3 సమానంగా ఉండాలి. మీరెవరు? జ్ఞాని ఆత్మలు. జ్ఞాని ఆత్మలంటే చెప్పటం, ఆలోచించటం, చేయటం 3 కూడా సమానంగా ఉండాలి. జ్ఞానస్వరూపంగా ఉండాలి. సదా సమర్థంగా ఉండాలి. జ్ఞాని ఆత్మల లక్షణాలు చెప్తున్నారు బాబా. సదా సమర్థంగా ఉండాలి. జ్ఞాని ఆత్మల యొక్క ప్రతి కర్మ బాబా సమానంగా, సమర్థంగా మరియు గుణాలు, సంస్కారాలు, కర్తవ్యం సమర్థ బాబా సమానంగా ఉండాలి. ఏం చెప్తున్నారు బాబా? జ్ఞాని ఆత్మలు అంటే చెప్పటం, ఆలోచించటం, చేయటం 3 సమానంగా ఉండాలి. సదా ప్రతి కర్మ కూడా బాబా సమానంగా ఉండాలి. బాబా యొక్క గుణాలు, సంస్కారాలు, కర్తవ్యం అన్నీ మీలో కనిపించాలి. అలాంటి సమర్థ స్థితి అంటే శక్తివంతమైన స్థితి మీలో కనిపించాలి. అప్పుడు మిమ్మల్ని జ్ఞాని ఆత్మలు అని అంటున్నారు బాబా. సమర్థ స్థితిలో స్థితులై ఉండాలి మీరు. జ్ఞాని ఆత్మలంటే వ్యర్థం ఉండకూడదు. శక్తివంతమైన స్థితిలో స్థితులై ఉండాలి. అటువంటి వారు ఇటువంటి వ్యర్థ విచిత్ర ఆటలు ఆడరు. ఎవరైతే జ్ఞాని ఆత్మలుగా ఉంటారో, జ్ఞానస్వరూప స్థితిని తయారు చేసుకుంటారో వారు ఇంక వ్యర్థమైన విచిత్రమైన ఆటలు ఆడరు. సదా బాబాతో కలయిక అనే ఆటలో నిమగ్నమై ఉంటారు. వాళ్ళు ఆడే ఆట ఏంటంటే నిరంతరం బాబాని కలుసుకుంటూ ఉంటారు. ఆ ఆటే ఆడుకుంటారు. స్వయం బాబాని కలుసుకోవాలి మరియు ఇతరుల్ని కూడా బాబా సమానంగా తయారు చేయాలి. జ్ఞానస్వరూప ఆత్మల ముఖ్య గుర్తేంటి? స్వయం నిరంతరం నేను బాబాని కలుసుకుంటూ ఉండాలి, ఇతరాత్మలందరినీ కూడా బాబా సమానంగా తయారు చేయాలి. ఇదే లక్ష్యం వాళ్ళకి ఉంటుంది. కనుక ఈ సంవత్సరం ఏం చేస్తారు? 78వ సంవత్సరం అయిపోయింది. 76వ సంవత్సరంలోనే మీరందరూ తయారైపోయారు కదా. వినాశనంతో పాటు స్థాపన వారు కూడా తయారైపోయారు కదా. ఇప్పుడు మీకు ఇది ఎక్స్ట్రా సమయం లభించింది. ఎందుకు లభించింది? స్వయం కోసం లభించిందా? బాబా ఇప్పుడు మనందరికీ ఎక్స్ట్రా సమయం ఇచ్చారంట. ఎందుకు ఇచ్చారు బాబా? స్వయం కోసం ఇచ్చారా? బాబా ఇచ్చిన ఎక్స్ట్రా సమయానికి కూడా రహస్యం ఉంది. వెనుక వచ్చేవారు మాకు చాలా తక్కువ సమయం లభించింది అని నిందించకుండా ఉండటానికి బాబా ఎక్స్ట్రా సమయం ఇచ్చారంట. వెనుకొచ్చిన పిల్లలు మేము పురుషార్థం చేయటానికి సమయం లేదు అని అనకుండా బాబా ఇప్పుడు కొంచెం సమయాన్ని ఇచ్చారు. ఎలా అయితే వ్యాపారంలో ఎక్స్ట్రా లాభం ఇస్తారో అలాగే ఈ సమయం మీకు సేవ కొరకు తాకట్టుగా లభించింది. చూడండి, వ్యాపారంలో ఎక్స్ట్రా లాభం ఇచ్చి ముందుకు తీసుకెళ్తారో కొంతమందిని, అలాగే బాబా కూడా వెనుకొచ్చినా కూడా మీరు సేవ చేసుకోండి, ఈ సమయంలో స్వయాన్ని మంచిగా తయారు చేసుకోండి అని చెప్పి సమయాన్ని తాకట్టుగా బాబా మనకి ఇచ్చారంట. ఈ తాకట్టు సమయాన్ని బాప్దాదా యొక్క శ్రేష్ఠ శ్రీమతానుసారం ఉపయోగించండి. అప్పుడు బాబా 78లో చెప్పారనమాట. ఈ 79 సంవత్సరం ఎందుకు ఇచ్చానంటే నేను మీరు ఎక్స్ట్రా పురుషార్థం చేసుకోవటానికి ఇచ్చాను, ఎక్స్ట్రా సేవ చేసుకోవడానికి ఇచ్చాను. అది కూడా పాత పిల్లలకి కాదు, వెనుకొచ్చిన పిల్లలు నిందించకుండా ఉండటం కోసం ఈ సంవత్సరం ఇచ్చాను. కనుక ఏం చేయాలో ఈ సంవత్సరం అర్థమైందా? కనుక ఈ సంవత్సరాన్ని తాకట్టుగా బాబా సేవ కోసం తాకట్టుగా ఇచ్చిన సమయంగా భావించి
బాబా యొక్క శ్రేష్ఠ శ్రీమతానుసారం ఉపయోగించుకోండి. ప్రతి సమయం మరియు సంకల్పంలో స్వయాన్ని విశ్వసేవలో ఎంతగా నిమగ్నం చేసుకోవాలంటే దాని ద్వారా వ్యర్థం యొక్క ఆట సమాప్తి అయిపోవాలి. ఇప్పుడు బాబా ఇచ్చిన ఎక్స్ట్రా సమయం మన స్వయం తయారైపోవాలి, సేవ చేసేసుకోవాలి. ఎంతగా బిజీ అయిపోవాలంటే, విశ్వసేవలో ఎంతగా నిమగ్నం అయిపోవాలంటే ఇంకా మనకి వ్యర్థం ఉండకూడదు. ఆ సేవలో బిజీ అయిపోవటం వలన వ్యర్థం యొక్క ఆట సమాప్తి అయిపోవాలి అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు ఈ ఫలితం బాప్దాదా చూడాలనుకుంటున్నారు. కనుక ఈ రకరకాల ఆటలు ఇవన్నీ వద్దు. ఇప్పుడు మీరందరూ ప్రతి సమయం ప్రతి సంకల్పంలో విశ్వసేవలో నిమగ్నం అయిపోండి. విశ్వం గురించి ఆలోచించండి. ఇంక ఈ చిన్న చిన్న వ్యర్థ విషయాల యొక్క ఆటల్లోకి మీరు వెళ్ళకండి అని చెప్తున్నారు బాబా. ఈ ఫలితం బాబా మన్నించి కోరుకుంటున్నారు. సదా సంకల్పంలో మరియు ప్రతి సెకను నిమిత్తంగా భావించేవారికి ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరు అనే బేహద్దు సమర్థ సంకల్పంలో ఉండేవారికి, సదా విశ్వ కళ్యాణం యొక్క సంకల్పంలో బిజీగా ఉండేవారికి, బాబా సమానంగా సమర్థ సంకల్పాలు కలిగిన వారికి, వ్యర్థాన్ని బాబా తోడుతో సదాకాలికంగా వీడ్కోలు ఇచ్చేవారికి, జ్ఞాని ఆత్మలకి బాబా యొక్క అనేక శుభాకాంక్షలు మరియు సింహాసనాధికారి పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఈరోజు బాబా విశేషంగా మన యొక్క రకరకాల ఆటల గురించి చెప్పారు. ఈ ఆటలన్నీ సమాప్తి చేసి ఏ విధమైన శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకోవాలో చెప్పారు. కనుక ఈ రమణీయకమైన ఆటలన్నింటినీ కూడా చిన్నపిల్లలం కాదు మనం ఇంకా. కనుక వీటన్నింటినీ సమాప్తి చేసేసి సమయం సమీపంగా వస్తుంది. వానప్రస్థ స్థితిలోకి వచ్చాం. కనుక మన స్థితిని శ్రేష్టంగా తయారు చేసుకుని బాప్దాదా మన ద్వారా ఏ స్థితి చూడాలనుకుంటున్నారో అలాంటి బాప్దాదా ఆశను మనం పూర్తి చేయాలి. ఓం శాంతి.